మళ్ళీ వస్తారు మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టు ఉంది జగదీష్ గారు. రైట్, మనతోటి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు స్టూడియోలో జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో కొత్త ప్రభుత్వం, సో అంటే కొత్త మంత్రులు కాబట్టి కొత్తగా ముందుకు వెళ్తున్నారేమో, మళ్ళీ ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత ఆ శాఖల మీద వారికి ఉన్నటువంటి మోజు మమకారం అంటారు, అది తీరిపోతుందేమో, మరి అవుతుందా లేదని చెప్పలేం. కానీ ఇప్పుడైతే మాత్రం వెరీ స్పీడ్గా మంత్రులు ఎంత స్పీడ్గా ఉన్నారో ముఖ్యమంత్రి అంతకన్నా స్పీడ్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి శాఖ మీద అధికారులతో సమీక్షలు ప్రతిరోజు కూడా ఎవరు కూడా 1 minute కూడా టైం అయితే వేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ఎప్పటికప్పటికే ఆ శాఖ సంబంధించి సమీక్షలు, అదేవిధంగా వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి, అదేవిధంగా వెంటనే పబ్లిక్ తోటి అంటే ఏం జరుగుతుంది, ఏ శాఖకి ఏం జరుగుతుందని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సైతం కూడా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న పరిస్థితి. పోలవరం మీద, అదేవిధంగా విద్యుత్ మీద, బహుశా ఈ వారంలో ఇంకొక వారంలో మద్యం మీద కూడా నిన్న మొన్న రిలీజ్ చేయాల్సింది, అది పోస్ట్ పోన్ అయింది. సో ప్రతిదీ కూడా ప్రజలకి తెలియాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. సో దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సైతం కూడా టీ విత్ డిప్యూటీ సీఎం, అంటే బేసిక్గా ఆయన్ని కలవాలని, ఆయనతో 10 నిమిషాలు కూర్చోవాలని చాలామంది, అంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, మంత్రి, ఉప ముఖ్యమంత్రి. సో దాంతోపాటు సినిమా క్రేజ్ దాదాపు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి సినిమా క్రేజ్ ఆయనతో ట్రావెల్ అవుతుంది కాబట్టి బహుశా దానివల్ల ఏమో కానీ ఆయనతో ఎక్కువసేపు స్పెండ్ చేయాలనేటువంటి ఒక ప్రతి అధికారికి కూడా ఉండే పరిస్థితి. సో ఈరోజు టీవీతో డిప్యూటీ సీఎం కార్యక్రమం పెట్టారు. అందులో ప్రధానంగా కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు, వారిని ఒక సామాజిక బాధ్యత ప్రకారం వారిని భాగస్వాములు చేసేటువంటి విధంగా జూ పార్కులు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేయాలి. కేవలం మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, అదేవిధంగా వైజాగ్లో మాత్రమే జూ పార్కులోనే, మిగతా ప్రదేశాల్లో లేవు అనేటువంటి లక్ష్యంతో ఆ శాఖ కూడా ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి. సో ఈ కొత్త కార్యక్రమాన్ని ఎలా చూద్దాం లక్ష్మీనారాయణ గారు? ఎంత స్వాగతించవలసిన కార్యక్రమం ఇది. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఫస్ట్ ఇంటికి చెప్తూ ఉండేవారు, ప్రజలతో నేను ట్రాన్స్పరెంట్గా ఉంటానని చెప్తూ ఉండరు ఎవరో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా సరే డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాను, నా స్వపక్షంలో ఉన్నా నేను క్వశ్చన్ చేస్తానన్నమాట మాట్లాడేవారు. మనం ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఈ టీవీ కార్యక్రమం అనేది చాలా ప్రజలకు అందుబాటులో వెళ్తుంది. చాలామందికి చాలా సమస్యలు తీరనే ఉంటాయి అన్నమాట. అంటే పర్సనల్గా ఉంటాయి, అలాగే గ్రామాల మీద ఉంటాయి. కొన్ని గ్రామాల మీద కొన్ని ఎమ్మెల్యేలు కరెక్ట్గా చేయరు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇమీడియట్గా క్లియర్ అవుద్ది. నిన్న చూడండి, నిన్న పిఠాపురంలో వాటర్ ప్రాబ్లం వచ్చింది. ఆయన ఫోన్ చేసి ఇమీడియట్గా పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో ఒక విలేజ్లో వచ్చింది, వెంటనే దాన్ని పరిష్కారం చేయడం జరిగింది. అలాగే ఏంటంటే ఈయన ఎప్పటికప్పుడు అంటే ప్రస్తుతం మంత్రులందరూ కూడా యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు. ఏంటంటే వీళ్ళు నేర్చుకోవాల్సిన ఒక 1 month 2 months వీళ్ళకి అన్ని అవగాహన రావడానికి కూడా టైం పడుతుంది. అలాగే అధికారులతో ఎవ్రీడే అందుంది. దాంట్లో టీవీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారికి కొంత స్పీడ్ ముందున్నారన్నమాట. వీళ్ళందరికీ ఆయన గతం మా ఎలక్షన్ ముందరున్న దానికి ఇప్పుడు దానికి చాలా క్వైట్ ఆపోజిట్లో ఉందన్నమాట. ఎవరితోనూ మాట్లాడకుండా, ఎక్కువ మాట్లాడకుండా, ప్రెస్లో కాకుండా చక్కగా ఏం చేయాలి, ఏం చేస్తున్నాను ఆయన ముందు పెట్టుకున్న ఆలోచన ప్రకారం ఆయనకి ఫస్ట్ ఏంటంటే గ్రామీణాభివృద్ధి ప్లస్ అటవీ శాఖ. ఎందుకంటే ఎక్కువ పల్లెలే పట్టుకొమ్మలు, ఎందుకంటే పల్లెల్లోనే ఎక్కువ మనకి, టౌన్లో ఏంటంటే ఎవరికాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే ఎవరి పని వెళ్ళిపోతే రూల్స్ పాటిస్తారు. జనరల్గా ఏంటంటే పల్లెల్లో ఏంటంటే ఒక మానవ సంబంధాల మీద ఎక్కువ, రిలేషన్స్ మీద ఆధారపడి ఉంటాయి, అన్నీ కూడా ముడిపడి ఉంటాయి అన్నమాట. ఆయన గ్రామీణాభివృద్ధిలో రోడ్స్కి కూడా నేను చూస్తే రోడ్స్ రాత్రి కూడా ఆయన సమీక్షలో రోడ్స్ ఎలా చేయాలి, మొత్తం అన్ని కనెక్టివిటీస్ పర్ఫెక్ట్గా ఉండాలి, కరెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా. సమస్యలు ఏముంటాయంటే పల్లెటూరులో రోడ్లు, డ్రైనేజ్, కరెంట్, ఇంతే తప్ప ఏమీ ఉండదు. మంచినీళ్ళు మెయిన్, అంటే త్రాగునీరు మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఇంటికి వెళ్తే త్రాగునీరు నీళ్లు కొట్టుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. ఇప్పుడు మోడీ గారండి జల జీవన్ మిషన్ కింద ప్రతి ఊరికి కూడా, ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ఇవ్వాలనే ఉద్దేశంతో బోల్డ్ గ్రాంట్స్ ఇచ్చారన్నమాట. ఆ గ్రాంట్స్ని సక్రమంగా చేసుకుంటే మనకు ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి స్కీమ్ని సక్రమంగా జాగ్రత్తగా చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు. దీంట్లో మనం డిప్యూటీ సీఎం గారిని అభినందించవలసింది ఏంటంటే, ఇప్పుడు ప్రతి దాన్ని కూడా, ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి కిడ్నాప్ అయిన సంవత్సరం అయింది, పట్టించుకోవాలి. ఆయన 1 weekలో పోలీసులకు ఫుల్ పవర్స్ ఇస్తే
ఏ విషయాన్నైనా సరే 1 వీక్లో క్లియర్ వెంటనే తీసుకొచ్చారుగా, వెంటనే క్లియర్ చేస్తారు. విజయవాడ తీసుకొచ్చి ఏంటంటే గత చాలా మంది కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పోలీసు అంటే గత ప్రభుత్వం అసలు ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన ఎక్కడ సార్? ఆలోచన ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం ఎన్నికలకి ఎంత ఖర్చు పెట్టామా, దీని మీద ఎన్ని రెట్లు సంపాదిద్దామా, లేకపోతే మైనింగ్ ఎక్కడ ఉంది, ఇసుక ఎక్కడ ఉంది, మట్టి ఎక్కడ ఉంది, మద్యం మీద ఏ విధంగా సంపాదిద్దాం అనే ఆలోచన కానీ గత ప్రభుత్వంలో ఎవరికి ఉంది? మీకు అంతా చాలాసార్లు చెప్పాను, బిజినెస్ చేసుకుని ముఖ్యమంత్రి బిజినెస్ జగన్ అన్న వ్యక్తి బిజినెస్ చేశారు, 4 బిజినెస్లు చేశాడు, అంతా హ్యాపీ అయిపోయింది. ఆయన ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ గా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, బిజినెస్లో కూడా సక్సెస్ఫుల్. ఈ ఇయర్ కొద్దిగా నష్టాలు వచ్చినట్టుంది బిజినెస్. ఇప్పుడు అలాగే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి దానికి శ్వేతపత్రం రిలీజ్ చేయటం, కానీ ఉన్న ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళి మనం ఇంకా వర్క్ చేసుకుంటూ వర్క్ మీద పెడితే, అలాగే ప్రజలకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచొద్దు దయచేసి. అవును, అది పెంచితే చాలా ప్రమాదం. అన్ని ఉచితంగా ఇచ్చే ఆలోచన కూడా ప్రమాదం. ప్రజల సోమరపోతులు చేయటం, పనికి రాకపోవటం, డబ్బులు వస్తున్నాయి, డెవలప్మెంట్ మెయిన్ రాష్ట్రాన్ని ఏంటంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆటోమేటిక్గా ప్రజలు సంపాదించారు. మెయిన్ ఎప్పుడు కూడా ఉచితాల కన్నా మెయిన్ ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాడికి ఏంటంటే వాడికి ఆ రోజు డబ్బు వస్తుందంతే తప్ప రోడ్డు వేసారా ఈ గత 5 సంవత్సరాలకు మీరు చూడండి, వాళ్ళు డబ్బులు వచ్చి ఎంజాయ్ చేశారు తప్ప ఎవడు రోడ్డు వేసాడా ఏం వేసాడు ఏంటి కూడా మాట్లాడినా పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఇప్పుడు అది జరిగింది. ఇప్పుడు అదే విధంగా ఏంటంటే ప్రజలకు ఎక్స్పెక్టేషన్ పెంచకుండా మనం ఎంత బాగా చేస్తామన్నది మనకు కావాలి. ప్రతి శాఖలో కూడా అందరూ కూడా పర్ఫెక్ట్గా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఎందుకంటే 1 మంత్ కూడా కాలేదు కాబట్టి ప్రభుత్వం ఏర్పడిపోయి మనకు కనీసం ఒక 3-4 నెలలు ఇస్తే వాళ్ళ శాఖల మీద వచ్చిన తర్వాత ఎవరెట్లా చేస్తున్నారన్నది మనం చాలా హ్యాపీగా మనం చూసుకోవాల్సింది. ఏంటంటే భవిష్యత్తులో ఈసారి ఈ గవర్నమెంట్ చాలా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాగా కృషి చేస్తారు. కూటమి కదా, సింగిల్ పార్టీ అయితే వారికి నచ్చిన విధానాన్ని వారు పార్టీలని కాన్సన్ట్రేట్ చేసుకోవాలి కాబట్టి. అలాగే గత 10 సంవత్సరాల నుంచి కూడా మోడీ గారి దగ్గర నుంచి వచ్చిన నిధులన్నీ కూడా చాలా ఏపీలో చాలా ఎక్కువగా పెట్టారన్నమాట. అన్ని రకాలుగా రోడ్స్కి కానీ, ఫ్లైఓవర్స్ కానీ, హైవేస్ కానీ, ఇట్లన్నింటిలో వచ్చిన పథకాలు కరెక్ట్గా చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే మనం ఆంధ్రప్రదేశ్ ఇమీడియట్లీగా అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రియలిస్టులని పెట్టుకుంటే ఆటోమేటిక్గా జనాలకు ఉపాధి కల్పన వచ్చేస్తుంది. ఇప్పుడు భారత పెట్రోలియం ఉంది 6 months బ్యాక్ అనౌన్స్ చేశారు. అది ఇప్పుడు కాకినాడకి అంతకుముందు నిమ్మక నీరైతే దున్నపోతు మీద వర్షం కురిసినట్టే కాబట్టి ఏమీ పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బీపీసీఎల్ మచిలీపట్నం రావడం, మచిలీపట్నం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అంటే విజయవాడ వరకు కూడా అభివృద్ధి జరుగుద్ది. 60,000 కోట్లతో వచ్చేస్తున్నారంటే ఇంచుమించు రఫ్గా 5-6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చుట్టుపక్కల వాళ్ళు బాగుతారు. ఒక 5-6 సంవత్సరాలు వ్యాపారం పెరుగుతుంది. చుట్టుపక్కల అంటే బందరు మూలక అయిపోయి అభివృద్ధికి నోచుకోవాలి. మా బందరు అదే చెప్తున్నాను కదా, బందరుకి ఏర్పాటు వెనకబడిగట్టుగా అక్కడ ఉన్న నాయకులే. ఈసారి డెఫినెట్గా బందరు అభివృద్ధి చెందుతుంది అన్ని రకాలుగా. ఇప్పుడు ఎప్పుడైతే రోడ్డు వేసారో నేషనల్ హైవే అప్పుడు 6 lanesగా చేస్తాం. గతంలో ఫోర్ట్ దాన్ని కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇమీడియట్గా బందర్ చాలా డెవలప్మెంట్ ఉంది బీపీసీఎల్ వచ్చిన తర్వాత. అలాగే అక్కడ బెల్ కంపెనీ కూడా దాన్ని పెద్దగా చేశారు కాబట్టి అంటే కొద్దిగా నెమ్మకం తీసుకొచ్చారు. ఐటమ్స్ మనకు తెలియని విషయం ఏంటంటే యుద్ధానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా బెల్ కంపెనీలో తయారవుతాయి మచిలీపట్నం. అది ఎవరికీ తెలియదు, ఏదో బెల్ కంపెనీ ఉందని అనుకుంటారు కాబట్టి, కానీ చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ అది. ఇంచేత ఈ రకంగా మనం ఈ టీవీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి యొక్క సమస్యకి తెలుసుకోవడం, ప్రజలకు ఎప్పుడైతే అందుబాటులో ఉన్నో వాళ్ళ సమస్యలు ఏంటంటే ఇప్పుడు ప్రజలంతా ఇన్స్టెంట్ అయిపోయారన్నమాట. ఇన్స్టెంట్ అంటే వాళ్ళకి కావాల్సిన ఇమీడియట్గా అయిపోవాలన్నమాట. అలాగే ఈ ప్రజలకు కూడా గవర్నమెంట్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా అలాగే పథకాల గురించి ఆలోచించుకోవడం మన అంటే ఆలోచించకపోతే ఎట్లా సార్? మరి హామీలు ఇచ్చింది కదా కూటమి, హామీలు ఇచ్చి మీరందరూ హామీ ఇచ్చి అంటే చెప్తున్నాను అదే హామీలు ఇచ్చిందని. అంటే పథకాల కన్నా నేను అనేది సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధి మీద దృష్టి పెట్టి గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. అలాగే ప్రజలు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నాకు ఫ్రీగా రావాలి, ఈ లోను మాఫీ చేయాలి, ఇలాంటివి ఏం పెట్టుకోకుండా. ఇప్పుడు ప్రధానమంత్రి చిన్న లాజిక్ చెప్తారండి. ప్రధానమంత్రి గారు వీధి వెండర్స్కి 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకి ఫ్రీగా ఇచ్చింది, అంటే వడ్డీ లేకుండా ఏ సెక్యూరిటీ లేకుండా ఇచ్చారు. అది జగనన్న ఏదో కార్యక్రమం పెట్టాడు అతను, తోపుడు బండ్లకి ఇచ్చే కార్యక్రమం అనమాట. స్ట్రీట్ వెండర్స్ ఇప్పుడు చాలామంది ఏం చేశారంటే 10,000 తీసుకున్న తర్వాత కట్టాలి. కొంతమంది కట్టేశారు,
కొంతమంది ఏం చేశారు, ఒరే 10,000 తీసుకున్న తర్వాత ఆ 10,000 రుణమాఫీ అయిపోద్దని కట్టడం మానేసాడు. వాళ్ళకి ఇంకా బంద్ అయిపోయింది. అంటే తీసుకునేటప్పుడే ఆలోచన ఉంది, ఆలోచన అంటే మళ్ళీ కట్టకుండా ఉంటే 2-3 వారాలు. అంటే లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఒక విషయం నేను మీకు అడ్డొస్తున్నాను. వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు ఎగ్గొట్టినటువంటి కార్పొరేట్ సంస్థలకి వారి అధినేతలు మాత్రం హాయిగా స్వేచ్ఛగా తిరగనిచ్చేటువంటి ఈ ప్రజాస్వామ్యం, ఈ చట్టాలు పంట పండించే రైతుకి 100 రూపాయలు రైతు రుణాలను కట్టకపోయినప్పటికీ కూడా మరి రైతు మీద దండెత్తి వచ్చేటువంటి పరిస్థితులు. ఇప్పుడు గతంలో అంటే మీరు ఇలాంటివి చాలా ఎక్కువగా ఉండేవి. మోడీ గారు వచ్చిన తర్వాత మీరు ఎన్పి అకౌంట్లు చాలా తక్కువైనాయి. అలాగే 1 కోటి రూపాయలు లోన్ ఇవ్వాలంటే వెంటనే ఇమీడియట్గా ఈడీకి వెళ్ళిపోతుంది ఆన్లైన్లో. అంచేత ఇప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఎవరైనా సరే పెద్ద లోన్ శాంక్షన్ చేయాలంటే ఏ బ్యాంక్ మేనేజర్ చాలా భయపడుతున్నాడు. ఇదివరకులా కాదు, అన్నీ కరెక్ట్గా ఉంటే. గతంలో మీరు చెప్పినట్టు అన్ని రకాలు చేశారు. ఇప్పుడు అందుకనే మోడీ గారు వచ్చిన ప్రజలకి ఏంటంటే కిసాన్ కార్డు ఇచ్చారు. దాంట్లో 5 లక్షల రూపాయలు మనం డ్రా చేసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ కార్డు ఒకటి ఉంది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు ఆ కార్డును కూడా ఎంటర్ అవ్వని కానివ్వాల జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏంటంటే ఆ కార్డ్స్ ఇలాంటివన్నీ కూడా వస్తే రైతులకి చాలా, ఇప్పుడు యూరియాలో కానీ ఎన్నిటిలో కానీ చాలా సబ్సిడీలు కానీ రైతులు ప్రతి సంవత్సరం ఇప్పుడు 6,000 వేస్తున్నారు ప్రతి రైతుకి, అంటే హెక్టార్ ఉన్న వాళ్ళకి, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి. అలాగే ఏంటంటే అన్ని రకాలుగా మోడీ గారు కల్పించారు. కాబట్టి ఈ గతంలో అంటే డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఉండేది. ఇప్పుడు అలాంటి ఎన్పి అకౌంట్ ఇప్పుడు ఎవరు లేరా సార్? తగ్గిపోయినాయి కదా. ఐపీ పెట్టిపోయేటువంటి చూడండి, ఇదివరకు కార్పొరేట్ సంస్థలు లేదు కదా, తగ్గినాయి కదా అన్నీ కూడా. మీరు చూస్తున్నారు, ఎక్కడ స్కామ్స్ లేవు, ఏ దివాలా తీసింది అన్నది లేదు.